ఎక్స్ క్యూబ్ ప్లస్ 7x² మైనస్ ఎక్స్ ప్లస్ 11 ఎక్స్ మైనస్ 5 తోటి గనక డివైడ్ చేస్తే మనకు భాగఫలము అండ్ శేషము ఈ రెండు కనుక్కోవడానికి ఏ కాన్సెప్ట్ ఉపయోగపడుతుంది? సింథటిక్ డివిజన్ ఉపయోగపడుతుంది. ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్ ఎంత? 1, x² కోఎఫిషియంట్ 7, ఇదంతా -1, ఇదంతా 11. దీన్ని నేను దేంతో డివైడ్ చేస్తున్నాను? x - 5 తోటి. అదే క్వశ్చనా సార్? అదే క్వశ్చన్, రైట్? సో 0, 1 + 0 1, 1 5s are 5, ఇది 12, ఇది 60, ఇది 9, 59, ఇదేమో 295, ఇదేమో 306. శేషం అందరికీ అర్థమైంది కదా సార్? ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్ 1, x² కోఎఫిషియంట్ 4, ఇదేమో -5, ఇదేమో 19. సీరియల్ ఆర్డర్లో ఉండాలి. ఏదైనా మిస్ అయినప్పుడు రైట్. x - 3 = 0, x = 3. 0తో స్టార్ట్ చేయండి. 1 + 0 1, 1 3s are 3, 4 + 3 7, 7 3s are 21, 21 - 5 16, 16 3s are 48, 48 48 + 19 ఇది 67, రైట్? భాగఫలము కనుక్కోవడం ఎలా? x² + 7x + 16, x² + 7x + 16 రిమైండర్ థీరం ఎందుకు వచ్చింది అని అంటే, సార్ ఇక్కడ = 0 ఎందుకు వేసుకున్నారు? దీనికి ఏమైనా కారణం ఉందా? ఉంది. x - 3 = 0 ఎందుకు వేసుకున్నారు? రిమైండర్ థీరం. ఇక్కడ చూడండి సార్, సపోజ్గా 17ను నేను 3 తోటి డివైడ్ చేస్తున్నాను. 3 5ల 15, శేషం ఎంత? 2. శేషం ఎంత? 2. దీన్ని నేను ఇలా రాసుకోవచ్చు కదా. 17ని నేను 3 తోటి డివైడ్ చేస్తే నాకు వచ్చే శేషం ఎంత? 2. ఎన్నిసార్లు వెళ్తుంది? 3. 3 5ల 15, మిగిలిందెంత? 2. మిగిలిందెంత? 2. ఇక్కడ వరకు అందరికీ అర్థమైంది కదా. ఇది సంఖ్యా వ్యవస్థలో. మనము ఆల్జీబ్రాలో చరరాశులు ఆర్ బహుపదులు పెట్టుకుందాం. p(x)ని నేను x - a తోటి డివైడ్ చేస్తున్నాను. ఒక బహుపదిని x - a తోటి డివైడ్ చేస్తున్నాను. కవిత, p(x) / x - a నాకు వచ్చే రిమైండర్ r(x) అని అనుకుంటున్నాను. అప్పుడు ఏమవుతుంది? p(x) x - aకి ఎన్నిసార్లు వెళ్తుందో తెలియదు, రైట్? మనకు కోషంట్ ఎంత వస్తుంది? q(x) + r(x). ఈ q(x), r(x) ఈ రెండే మనం కనుక్కుంటున్నాం. అందరికీ అర్థమైంది కదా సార్? p(x) is x - a × q(x) + r(x). x బదులు మనము a పెట్టుకుంటే, p(a) పెట్టుకుంటే a - a 0, 0 × ఎనీథింగ్ ప్లస్ r(a). అంటే మనకు శేషం రావాలి అనంటే, r అంటే శేషము, శేషం రావాలి అనంటే x - a తోటి డివైడ్ చేస్తే xని దేనితోటి ఈక్వల్ చేయాలమ్మా? a తోటి ఈక్వల్ చేయాలి. p(x)ని x - a తోటి గనక నేను డివైడ్ చేస్తే శేషం రావాలి. ఈ ఎగ్జాంపుల్ చూడండి. 17ని 3 తోటి డివైడ్ చేస్తే 3 5ల 15 + 2. అదే p(x)ని x - a తోటి డివైడ్ చేస్తే x - a × q(x) + r(x). x బదులు a పెట్టుకున్నాను అనుకోండి, p(a) = r(a). నాకు శేషం రావాలి అనంటే x - a తోటి డివైడ్ చేస్తే x బదులు ఎంత పెట్టుకోవాలి? a పెట్టుకోవాలి. ఎలా వచ్చింది? x - a = 0 చేసుకుంటే x బదులు a పెట్టుకోవచ్చు. నాకు శేషం రావాలి అనంటే x - a అంటే x ఉన్న చోట a పెట్టుకోవాలి. నాకు ఈ క్వశ్చన్లో శేషము అండ్ కోషంట్ రావాలంటే x - a ఉన్న చోట x 3 పెట్టుకోవాలి. ఎప్పుడు వస్తుంది? దాన్ని 0 అయినప్పుడు. ఈ కాన్సెప్ట్ అందరికీ అర్థమైందా?